వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇలా కొన్ని ప్రశ్నలు చూసా నేను మన వీడియోస్ కింద. ఇది తల స్నానం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని ప్రతిసారి మాట్లాడుకుంటాను జయ. ఇప్పుడు దంపతులు కూర్చుని పూజ చేసుకునేటట్టయితే పీటల మీద కూర్చుంటే మగవాళ్ళు శిరస్నానం, ఆడవాళ్ళకి కంఠస్నానం, పసుపు రాసుకుని స్నానం చేస్తే ముత్తైదువుకి సరిపోతుంది. మగవాళ్ళు మాత్రం తల స్నానం చేయాలి, ఆడవాళ్ళకి కంఠస్నానం, పసుపు రాసుకోవటం అనేది ఒక సాధారణ నియమం, అది ఉంచుకోవాలి. మొదటి రోజున తలెత్తి పోసుకున్నాం అనుకోండి, మళ్ళీ చివరి రోజు దాకా మీరు తలంటి పోసుకోవాల్సిన అవసరమే లేదు, నెత్తి మీద నీళ్లు పోసుకోవాల్సిన పని లేదు. పసుపు రాసుకుని స్నానం చేస్తే సరిపోతుంది. మధ్యలో ఏదో ఒక రోజు తల స్నానం చేయాల్సి వచ్చింది, చికాగ్గా ఉంది, మీకే కావాలంటే రుద్దుకోండి. కానీ ఈ అమ్మవారికి నివేదన వండాలంటే తల స్నానం చేయాలన్నది లేదు, ముత్తైదువుకి లేదు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి, అమ్మో నా అత్తగారు మేనత్తో భర్తలు లేరు అనుకోండి, వారు గనక ప్రసాదం నివేదన వండేటట్టయితే, నివేదనకి వండేటట్టయితే శిరస్నానం చెప్పేవాళ్ళు. ఈ పూజ చేసుకునే వాళ్ళకి శిరస్నానం అక్కర్లేదు, వీళ్ళు పసుపు రాసుకుని స్నానం చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంట్లో పూజ ఎవరు చేయాలి? మగవారు చేయాలా, ఆడవారు చేయాలా ఈ 11 రోజులు కూడా అనే ఒక ప్రశ్న కూడా వింటున్నాం. ఇప్పుడు ఇది మన ఇంట్లో మగవాళ్ళకి అలవాటు ఉండి వాళ్ళు కూడా కూర్చుంటే బాగుంటుందమ్మా. నిజానికి ఈ కలశం పెట్టడం ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, ఇది వెనకటి కాలంలో ఇది కాదు కదా. మగవాళ్ళే కలశ స్థాపన అదంతా కూడా మగవాళ్లే చేస్తే, ఆడవాళ్ళు పరిచర్య వెనక పువ్వులు అన్నీ అందించటము, నైవేద్యం చేయటం, మడిగట్టుకుని మహానివేదన అది మగవాళ్లే చేయటమే విధానంగా ఉండేది. క్రమంగా పూజలు చేసేవాళ్ళు కూడా ఇది మానేశారు, అవి చేయటం లేదు. క్రమంగా ఈ పూజా పునస్కారము అమ్మవారిని అవన్నీ కూడా ఆడవాళ్ళ మీదకి జరిగిపోయినాయి. మామూలుగా 10, 15, 20 ఏళ్ళకి కొన్ని పద్ధతులు మారిపోతూ ఉంటాయి. అట్లా ఇప్పుడు పూజ అంటే ఆడవాళ్ళు చేసుకునేది అనేది వచ్చేసింది దాంట్లో. మగవాళ్ళు భార్యాభర్త ఇద్దరు కూర్చుని దసరా పూజలు చేసుకుంటే చాలా మంచిది. ఓ పురోహితుడుండి చెప్పుకుంటే మరీ మంచిది. అవకాశం లేదు, ఆడవాళ్లే చేసుకుంటారు. మనకి మనుస్మృతి ప్రకారం ఒక పాయింట్ ఉంది, మగవాళ్ళు ఏ పూజ చేసినా పరిచర్య అంతా ఆడవాళ్లే చేస్తారు. వాళ్ళకి కావలసిన వ్యవహారాలన్నీ కదా సగభాగం భార్యకి చెందుతుందనేది నియమం. స్త్రీల యొక్క పూజ వాళ్ళదే కానీ భర్తకి భాగం లేదు అందులో. అందుకని ఆడవాళ్ళకి ఈ పూజలు కాకుండా ఇదివరకు స్త్రీలకి వ్రతాలు ఉండేవి. ఆ వ్రతాలు ఏమిటి? సౌభాగ్య గౌరీ, ఆ గౌరీ, అవన్నీ కూడా సౌభాగ్యాని కోసం, సంతానం కోసమే ఆ నోములన్నీ. వాటిల్లో మళ్ళీ తర్వాత జన్మని కోరుకునేవి కూడా, మంచి జన్మల కోసం కోరుకునే వ్రతాలు కూడా కొన్ని ఉండేవి. ఆడవాళ్ళకి కేవలం వ్రతాలుండి, నోములుండి, ఇంట్లో పూజా విధానము దేవతార్చన మగవారిదే. ఆ విధానం కొంతకాలం క్రితం మన దగ్గర నడిచేది. ఇప్పుడు పూజ, వ్రతము, నోము అన్నీ ఆడవాళ్ళకే. ఒట్టి సత్యనారాయణ వ్రతాలు అయితే భర్తలు కూర్చుంటారు, లేకపోతే కూర్చోరు. ఇటీవల ఏమైంది, సోషల్ మీడియా ప్రభావం పెరిగాక వరలక్ష్మి వ్రతానికి కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు పక్కపక్కన కూర్చుని పూజలు చేయడం, తోరాలు కట్టుకోవడం చూస్తున్నాం ఇప్పుడు. అసలు ఎవరు ఏం చేయాలంటే మెయిన్ ఇవన్నీ స్త్రీల వ్రతాలన్నీ ఆడాళ్ళవే. పెద్ద పూజ ఇట్లాంటిది ఇంట్లో జరిగే దేవతార్చన మాత్రం మగవాళ్ళు చేయాలనేది పాతకాలపు నియమం. తర్వాత శ్రీరాముడి కళ్యాణం అప్పుడు కూడా పీటల మీద కూర్చుంటారు. సీతా కళ్యాణానికి కూర్చుంటాము, శివ కళ్యాణాన్ని కూర్చుంటాము. ఏదైనా మన పెద్ద పెద్ద అభిషేకాలు, యజ్ఞము, హోమం అలా జరిగేటప్పుడు భార్యలు పక్కన కూర్చుని, భర్త ఏమైనా ఆయన చేస్తే భార్య పక్కన పరిచర్య సహాయం చేయటం, పక్కన కూర్చోటం. ఈ మన అంకురార్పణ చేస్తాం కదా ఈ కళ్యాణాలు, పిల్లల పెళ్ళిళ్ళప్పుడు. తర్వాత ఏమో సీతారామ కళ్యాణాన్ని కూడా అంకురార్పణ చేస్తారు. ఈ దసరాలప్పుడు కూడా తొలి రోజున అంకురారోపణం చేస్తారు. వాటన్నిటికీ భార్యలు పక్కన ఉండాలి. భార్యాభర్త పక్కన పీటల మీద కూర్చొని చేసుకుంటారు. మామూలు వ్రతాలు ఆడవాళ్ళ వ్రతాలు ఆడవాళ్ళు చేసుకోవచ్చు. ఈ దసరాలప్పుడు భర్తలు కూడా నియమంగా పక్కనుండి కనీసం దీపారాధన చేసినప్పుడైనా కలిసి దండం పెట్టుకుంటే మంచిది. మిగిలిన పూజ వెనకాల వ్యవహారం అంతా ఆడవాళ్ళు నడుపుతారనుకోండి, అవకాశం ఉంటే చేయండి అమ్మా. వాళ్ళు చేస్తేనే ఇది కుదురుతుంది అలాంటివి పెట్టుకోకండి. ఏదో ఒకటి జరగాలి. మీ ఇంట్లో లలితా సహస్రనామ పారాయణ, చాంటింగో మీరు పైకి చదివేదో చేస్తే ఇంటికి మంచిది, అంతే.
నువ్వు చేయాల్సిందేనని వాళ్ళని బలవంత పెట్టి చేయించడం, మరి మనసు లేని పూజ ఎందుకు, ప్రయోజనం లేదు కదా. వాళ్ళే ఆలోచించుకుని దిగారనుకో సంతోషం, బాధే లేదు. ఒకవేళ అలా కానప్పుడు మీరైనా చేసుకోండి, ఏం పర్వాలేదు. రైట్. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ.